2025 ఐపీఎల్ కోసం 2 రోజుల పాటు జరిగిన మెగా ఆక్షన్ కంప్లీట్ అయింది. ఈ మెగా ఆక్షన్ లో ఫ్రాంచైజెస్ అన్ని కూడా వాళ్లకు అవసరమైన ప్లేయర్స్ కోసం కోట్లు ఖర్చు చేశారు. మరి మెగా ఆక్షన్ లో 5 టైమ్స్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏ ప్లేయర్ ని కొన్నారు అండ్ వాళ్ళ స్క్వాడ్ ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సిఎస్కే మేనేజ్మెంట్ మొత్తం 25 మంది ప్లేయర్స్ తో స్లాట్స్ అన్ని ఫిల్ చేసి ఫుల్ స్క్వాడ్ తో రెడీగా ఉంది. రిటెన్షన్ కింద 5 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోగా ఆక్షన్ లో 20 మంది ప్లేయర్స్ ని కొన్నారు. ఇందులో 18 మంది ఇండియన్ ప్లేయర్స్ కాగా 7 మాత్రమే ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. ఆక్షన్ లో సిఎస్కే అయితే బెటర్ పర్ఫార్మెన్స్ చేసిందనే చెప్పాలి. బేసిక్ గా సిఎస్కే మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ తో పాటు పాత ప్లేయర్స్ ని కూడా తిరిగి కొనాలనే ప్లాన్ తోనే ఆక్షన్ లోకి ఎంటర్ అవుతారు. అయితే ఈసారి కూడా సిఎస్కే ఆల్మోస్ట్ ఆ ప్లాన్ ని పక్కాగా అమలు చేసినట్టు కనిపిస్తుంది. ఎక్కువగా స్టార్ ప్లేయర్స్ కోసం వెళ్ళనప్పటికీ ఓవరాల్ గా అయితే సిఎస్కే మేనేజ్మెంట్ డీసెంట్ బిడ్డింగ్ చేశారనే చెప్పాలి. ముఖ్యంగా సిఎస్కే వాళ్ళ ఎక్స్ ప్లేయర్స్ ని కొనడంలో మాత్రం దాదాపు సక్సెస్ అయ్యారు. ముందుగా చూసుకుంటే సిఎస్కే రిటెన్షన్ కింద ధోని, రుతురాజ్, శివం దుబే, రవీంద్ర జడేజా, మతీషా పత్రానాని 65 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. దీంతో సిఎస్కే మేనేజ్మెంట్ 55 కోట్ల బెటర్ పర్స్ అమౌంట్ తో ఆక్షన్ లోకి అడుగు పెట్టారు. అయితే ఆక్షన్ లో మాత్రం సిఎస్కే ఎక్కువగా స్టార్ ప్లేయర్స్ కోసం బిడ్ చేయలేదు. పంత్, రాహుల్, బట్లర్, శ్రేయస్ అయ్యర్ లాంటి స్టార్ ప్లేయర్స్ కోసం కనీసం ట్రై కూడా చేయలేదు. అయితే సిఎస్కే ఫ్యాన్స్ మాత్రం పంత్ కోసం ట్రై చేసి ఉండాల్సింది అని భావిస్తున్నారు. పంత్ ఆక్షన్ లోకి వస్తున్నాడు అని తెలిసినప్పటి నుండి ఫ్యాన్స్ మాత్రం పంత్ ఖచ్చితంగా సిఎస్కే లోకి వస్తాడు అని అనుకున్నారు. అయితే పంత్ ని తీసుకోవడానికి అవకాశం లేదని సిఎస్కే ఓనర్ ఆక్షన్ కి ముందే క్లారిటీ ఇచ్చేశాడు. కాబట్టి ఫ్యాన్స్ పంత్ విషయంలో ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. ఇక సిఎస్కే మేనేజ్మెంట్ ఎక్స్ ప్లేయర్స్ ని తీసుకోవడంలో మాత్రం ఫ్యాన్స్ ని హ్యాపీ అయ్యేలా చేసింది. 2015 తర్వాత రవిచంద్రన్ అశ్విన్ తిరిగి సిఎస్కే టీమ్ లో ఆడబోతున్నాడు. సిఎస్కే మేనేజ్మెంట్ అశ్విన్ ని 9.75 కోట్లు పెట్టి దక్కించుకున్నారు. అశ్విన్ ని చాలా కాలం తర్వాత టీమ్ లోకి తీసుకోవడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. అలాగే డెవాన్ కాన్వేని కూడా తిరిగి ఆక్షన్ లో సొంతం చేసుకున్నారు. కాన్వే కోసం ఆక్షన్ లో 6.25 కోట్లు ఖర్చు చేశారు. అలాగే 2021 వరకు సిఎస్కే టీమ్ లో ఆడిన ఇంగ్లాండ్ యంగ్ ఆల్రౌండర్ అయిన శామ్ కరణ్ ని కొనడం కూడా సిఎస్కే ఫ్యాన్స్ ని ఫుల్ హ్యాపీ చేసింది. ఇక సిఎస్కే మేనేజ్మెంట్ ఉన్న ఒక్క ఆర్టీఎం కార్డ్ ని కూడా పర్ఫెక్ట్ గా యూజ్ చేశారు. ఆర్టీఎం కార్డ్ ని యూజ్ చేసి రచిన్ రవీంద్రని 4 కోట్లకు దక్కించుకున్నారు సిఎస్కే మేనేజ్మెంట్. అయితే దీపక్ చహార్ ని వదిలేయడం మాత్రం సిఎస్కే ఫ్యాన్స్ ని కొంత నిరాశకు గురిచేసిందని చెప్పాలి. లాస్ట్ సీజన్ ఎక్సలెంట్ బౌలింగ్ చేసిన ముస్తాఫిజర్ కోసం వెళ్ళకపోవడం మాత్రం ఆశ్చర్యం కలిగించింది. ముస్తాఫిజర్ కోసం ఎవరు బిడ్ చేయకపోవడంతో అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. దీంతో అతను బేస్ ప్రైస్ కి వచ్చినా కొనకపోవడం ఒక విధంగా రాంగ్ మూవ్ అని చెప్పాలి. ఇక సిఎస్కే మేనేజ్మెంట్ మ్యాక్స్వెల్ అండ్ స్టోయినిస్ లలో ఖచ్చితంగా ఒకరి కోసం వెళ్తారు అని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ సిఎస్కే అసలు వాళ్ళ కోసం ట్రై కూడా చేయలేదు. ఇది కూడా ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే సిఎస్కే మేనేజ్మెంట్ అయితే ఎక్స్ ప్లేయర్స్ తో పాటు వేరే ప్లేయర్స్ ఎవరిని తీసుకోవాలి అనే దానిపై ఒక ప్లాన్ ప్రకారం వచ్చినట్టు అర్థమవుతుంది. కొంతవరకు ఫ్యాన్స్ కోరుకున్నట్టు ప్లేయర్స్ ని తీసుకున్నా స్టార్ ప్లేయర్స్ కోసం మాత్రం ఎక్కువగా ట్రై చేయలేదు. అయితే సిఎస్కే మేనేజ్మెంట్ ఆక్షన్ లో దాదాపు మంచి ప్లేయర్స్ ని కొన్నారనే చెప్పాలి. మరి సిఎస్కే ఆక్షన్ లో కొన్న ప్లేయర్స్ ఎవరో చూద్దాం. ముందుగా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అయిన నూర్ అహ్మద్ ని 10 కోట్ల బిగ్ అమౌంట్ తో కొన్నారు. ఈ ప్రైస్ కొంచెం ఎక్కువ అయినప్పటికీ చెపక్ స్టేడియం లో నూర్ అహ్మద్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటాడు. కాబట్టి ఇది సిఎస్కే నుండి మంచి బిడ్ అనే చెప్పాలి. నెక్స్ట్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన ఖలీల్ అహ్మద్ ని 4.8 కోట్లు పెట్టుకున్నారు. ఇది కూడా దాదాపు మంచి బూయినే. అలానే నాథన్ ఎల్లిస్ ని కేవలం 2 కోట్లకు దక్కించుకున్నారు. ఇది మాత్రం చాలా మంచి బిడ్. ఇక 3.4 కోట్లకి రాహుల్ త్రిపాఠిని 1.2 కోట్లు పెట్టి విజయ్ శంకర్ ని కొనడం కూడా సిఎస్కే నుండి బెటర్ బూయ్ అని చెప్పొచ్చు. ఇక సిఎస్కే మేనేజ్మెంట్ 3.4 కోట్లకి అన్షుల్ కాంబోజ్, 2.2 కోట్లకి గుర్జప్నీత్ సింగ్ లాంటి క్వాలిటీ డొమెస్టిక్ బౌలర్ ని తీసుకున్నారు. ఇది మాత్రం సిఎస్కే నుండి బెస్ట్ బిడ్ అని చెప్పొచ్చు. ఇక ముఖేష్ చౌదరి, కమలేష్ నాగర్కోటి లాంటి యంగ్ టాలెంటెడ్ ఫాస్ట్ బౌలర్లను కేవలం 30 లక్షలకే సొంతం చేసుకున్నారు. అయితే సిఎస్కే బిడ్ చేసిన ప్లేయర్స్ ని చూస్తే ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ దాదాపు ప్లేయర్స్ అందరూ కూడా డొమెస్టిక్ క్రికెట్ లో చాలా అనుభవం ఉన్న వాళ్ళు. దీన్ని బట్టి సిఎస్కే మేనేజ్మెంట్ ఈసారి డొమెస్టిక్ క్రికెట్ లో అనుభవం ఉన్న ప్లేయర్స్ ని ఎక్కువగా టార్గెట్ చేశారు. సిఎస్కే మేనేజ్మెంట్ అయితే పక్కా స్ట్రాటజీ ప్రకారం పర్స్ అమౌంట్ ని యూజ్ చేసి ప్లేయర్స్ కోసం బిడ్ చేశారు. ఓవరాల్ గా ఆక్షన్ లో అయితే సిఎస్కే మేనేజ్మెంట్ బెటర్ గానే పర్ఫామ్ చేసిందని చెప్పాలి. సిఎస్కే టీమ్ ఆక్షన్ లో బిడ్ చేసిన హైయెస్ట్ అమౌంట్ నూర్ అహ్మద్ కి ఖర్చు చేసిన 10 కోట్లు. వాళ్ళు ఎంత పక్కాగా పర్స్ అమౌంట్ ని బ్యాలెన్స్ చేస్తూ బిడ్ చేశారో అర్థమవుతుంది. ఫైనల్ గా సిఎస్కే మేనేజ్మెంట్ అయితే ఒక బ్యాలెన్స్డ్ స్క్వాడ్ ని రెడీ చేసుకుంది.
మరి చూడాలి ఈ స్క్వాడ్ తో సిఎస్కే టీం ఎంతవరకు సక్సెస్ అవుతుందో.